హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం వంకాయ శనగపప్పు కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, వంకాయ శనగపప్పు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండే. సో, ఈ రెసిపీ అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకుంటున్నానండి. పొడుగు వంకాయలు తీసుకున్నాననమాట. హాఫ్ కేజీ వంకాయలకి ఒక ఆనియన్, ఒక టొమాటో, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, ఇక్కడ చక్కగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు ధనియాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. మనకి అప్పుడే ఆ కర్రీ అనేది టేస్ట్ బావుంటుందనమాట. సో, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. సో, మనమైతే ఈ కర్రీలో అసలు వాటర్ అనేది యాడ్ చేయమండి. సో, చక్కగా ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని మగ్గిపోతుందనమాట. సో, చూసారా? టొమాటో ముక్కలు జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. సో, శనగపప్పుని ముందుగా ఒక 5-6 అవర్స్ సోక్ చేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. సో, ఇది ఆల్రెడీ ముందుగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. సో, అవి యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలనమాట. సో, వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని, ప్లేట్ పెట్టేసుకొని, ఒక 7-8 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా చెక్ చేసుకోండి. సో, ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాననమాట. సో, చూసారా? 7-8 మినిట్స్ తర్వాత చక్కగా వంకాయ బాగా మగ్గిపోతుందండి. వంకాయ ఎక్కువ టైం కుక్ అవ్వదండి. సో, ఫైనల్‌గా కరివేపాకు అలానే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కర్రీ రెడీ.